अस्सलामुअलैकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले पुलिस ने बैन रियासती चोरों के एक गिरोह का पर्दाफाश किया जो पिछले कुछ सालों से फार्मा कंपनियों से बेल्जियम कार्बन चोरी कर रहे थे। संगारेड्डी जिले के सदर शिवपेट में सीसीएस पुलिस के मुश्तरका ऑपरेशन में तकरीबन 4.50 करोड़ मालियत का बेल्जियम कार्बन जब्त किया गया। 6 मुजरिम पुलिस की तहवील में मारुति सुजुकी फ्रोनिक्स कार, 6 सेलफोन जब्त किए गए। जिले एसपी चिन्नूरी रूपेश आईपीएस ने तफसीलात का इंकशाफ किया। डिस्ट्रिक्ट पुलिस ऑफिस में मुनक़दा एक प्रेस मीटिंग में जिले एसपी ने कहा है कि सदाशिवपेट पुलिस स्टेशन ने सीनियर एचआर मैनेजर माजी सोरापुल्ला नायडू की शिकायत पर यवापुर गांव में आर्यन लाइफ साइंसेस यूनिट 3 कंपनी में पैलेडियम कार्बन की चोरी के बारे में इस केस को निपटाने के लिए केस दर्ज किया गया था और हुक्म के मुताबिक संगारेड्डी जिले के सीसीएस सदाशिवपेट पुलिस के साथ खसूसी टीमें तश्कील दी गई और तहकीकात शुरू करने के बाद नई टेक्नोलॉजी तकनीकी मालूमात की बुनियाद पर मदीकुंटा चौक में 6 मुजरिमों को गिरफ्तार किया गया और उनसे चोरी की गई 96 किलोग्राम पैलेडियम कार्बन जब्त की गई है। तफसीलात के मुताबिक मुजरिम सांबा शिवा मुख्तलिफ फार्मा कंपनी में काम कर रहा था, इसलिए उसे पैलेडियम कार्बन की कदर के बारे में मुकम्मल इल्म था। उसकी बुनियाद पर गैर कानूनी रकम कमाने के मुजरिम के बदनीयती के साथ प्रसाद और अनमोल जग्गे जो इसके साथ पिछले दिनों पुणे में काम कर रहे थे, राजू के राब्ते में आए और इससे कहा कि वो फार्मा कंपनी से बेल्जियम कार्बन चोरी करे और रकम बराबर तकसीम करे। इसके बारे में जानकर वो वहां काम करने वाले स्टोर के अमले से पैसे देने का वादा करता था और ऐसी कंपनी के मवाद के बारे में पूरी मालूमात हासिल करता था और प्रसाद की टीम या अमोल जगड़े की टीम को इसकी इतला दिया करता था। ఇతని ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అన్మోల్ జగ్గి అని ప్రసాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళి మళ్ళీ బ్లాక్ మార్కెట్లో కుటుంబరావు శ్రీనివాసరావు అని ఇద్దరు వాళ్ళు టెస్టింగ్ అంతా కూడా తీసుకొని దాన్ని ఎంత వాల్యూ వస్తుందో తీసుకునేవారు. సో దీనిలో ఇంకా డీటెయిల్గా వెళ్తే దాదాపు ఇక్కడే కాదు ముంబైలో పూణేలో కూడా ఇలాంటి దొంగతనాలు ఒకటి గుజరాత్లో కూడా ఒక సస్పెక్ట్ చేస్తున్నాం. సో అది కూడా వాళ్ళ బీదర్లో కర్ణాటకలో ఉంది, పూణేలో, ముంబైలో అండ్ గుజరాత్లో కూడా కొన్ని కేసెస్లో కొన్ని పలాడియన్ థెఫ్ట్ కేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. సో ముఖ్యంగా ఈ కేసులో మనకి ఈ ఒక్క కేసులో మనం సదాశివపేట అరెంట్ లైసెన్స్లో పట్టుకున్న అక్యూజ్ని మనం ఇంటరాగేట్ చేసినందుకు మనకు మిగతా కేసులు బొల్లారంలో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మస్యూటికల్ కంపెనీలో దాదాపు 35 కేజీల పలాడియం దొంగతనం అయింది. ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది. దాంతోపాటు ఒక 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ మన బొల్లారం పిఎస్ లిమిట్స్లో ర్యాంపాక్స్ కంపెనీలో కూడా దాదాపు ఒక 10 కేజీల దొంగతనం 8 కేజీల పలాడియం అనే దొంగతనం అయింది. దానికి ఆ కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు బీదర్లో సాయి లైసెన్సెస్ అని ఒక 15 నుంచి 17 కేజీలు. సో దీనిలో చాలా ముఖ్యంగా చాలా కష్టపడి వివిధ ప్లేసెస్లో మెటీరియల్ కెమికల్స్ అవన్నీ కూడా కాకుండా చాలా వరకు మంచి ఇంట్రెస్ట్ చూపి బాగా డిటెక్ట్ చేశారు. సో దీనిలో సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ మరియు రామారాయుడు, ఎస్ఎస్ శ్రీకాంత్ మరియు కంప్లీట్ టీమ్ రేఖా నాయక్, అన్వర్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి రామకృష్ణ, కానిస్టేబుల్ గణపతిరావు, అమానుల్లా, హోంగార్డ్స్ వీళ్ళందరూ కూడా సలీం వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ డేంజరస్ కెమికల్స్ ఇవన్నీ ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా వాటిని తీసుకొచ్చి మళ్ళీ రికవరీ చూపించి వాళ్ళకందరూ కూడా చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు ఒక 4.5 కోట్ల విలువైన పలాడియంను రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక అంతర్రాష్ట్ర ముఠాను బస్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఫార్మసీ కంపెనీస్ సంగారెడ్డిలో ఉన్న కంపెనీస్ అన్నింటికీ కూడా మళ్ళీ చెప్పడం ఏంటంటే మీకు ఇట్స్ ఎ రిక్వెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ సజెషన్ అండ్ వార్నింగ్ ఆల్సో. సో ఫిజికల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. మీరు మీ కంపెనీస్లలో ఏదైనా చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని కప్పించుకోవడానికి బయటపడతాయని చెప్పేసి ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టకపోవడం లాంటివి చేయదు. ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ప్రతి కంపెనీలో ఉండాలి. అండ్ యాక్సెస్ కూడా, పర్సనల్ యాక్సెస్ కూడా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా
ఖచ్చితంగా మీరు పాటించాలి. ఎవరు పని చేస్తున్నారు, వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇవన్నీ కూడా పోలీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న తప్పిదంతో అక్కడ బ్లాస్ట్ కావచ్చు, ఇట్లాంటి ప్రీషియస్ మెటీరియల్స్ థెఫ్ట్ కావచ్చు, లేదంటే ఇంకేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ మధ్య చూస్తున్నాం, అందులో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చి 6 రోజుల తయారు చేయడానికి ఒక కంపెనీలు పెడుతున్నారు, లేదంటే ఇట్లాంటి థెరాడియం లాంటివి తీసుకెళ్తున్నారు, లేదంటే నైట్రేట్ కాంపౌండ్స్ ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయో నైట్రేట్ కాంపౌండ్స్ కూడా బయటకు తీసుకెళ్ళి అమ్మడం, యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలో పోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఖచ్చితంగా ఫిజికల్ సెక్యూరిటీ యాక్సెస్ కంట్రోల్ ప్రాపర్గా చేయాలి. ప్రతి ఎంప్లాయీ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ సెక్యూరిటీ పర్సన్స్ని 24/7 ఖచ్చితంగా మీరు పెట్టాలి. అండ్ మీ కాంపౌండ్ను కూడా ప్రాపర్గా ఫెన్సింగ్ చేయడము, చుట్టూ లైటింగ్ పెట్టుకోవడము, దాని సీసీటీవీలు పెట్టుకోవడం లాంటివి చేయాలి. అండ్ రెగ్యులర్గా ఈ మెటీరియల్ ఆడిట్స్ కూడా మీరు కంటిన్యూస్గా చేస్తే థెఫ్ట్ జరుగుతుందా లేదా అని తెలుసు. నేను ఒక కంపెనీలో ఇందులో రికవరీ అయిన తర్వాత ఆ కంపెనీకి అసలు పైది కూడా తెలియదు. సో దొంగ చెప్పేవారు. సో మళ్ళీ నేను చెప్పి మళ్ళీ వాళ్ళు ఆడిట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. రెగ్యులర్ ఆడిట్స్, సప్లై చైన్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ పోతుంది అనేది చేయడం. ఏదో మీ సర్టిఫికేషన్కి ఇబ్బంది అవుతుంది, లేదంటే మీ ర్యాంకింగ్కి ఇబ్బంది అవుతుంది, మీది అక్రిడిషన్స్ పోతాయని చెప్పేసి సీసీటీవీస్ పెట్టకుండా వదిలేస్తే ఉడుకునేది లేదు. ఖచ్చితంగా సీసీటీవీలు పెట్టాల్సిందే. సీసీటీవీలు పెట్టి అండ్ యాక్సెస్ కంట్రోల్ కూడా ప్రాపర్గా చేస్తే ఇలాంటి దొంగతనం నివారించడం జరుగుతుంది. లేదంటే ఒక దొంగతనం